వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనమైతే కనుక ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ పుట్టుక దగ్గర నుండి చివరి దశ వరకు దశల వారీగా వాళ్ళ జీవితం సంపూర్ణ జాతకం అని అయితే మనం చెప్తూ వస్తున్నాం గురుగారు. గతంలో రాసులకి ఇలాగే చేసాం, అవైతే మహా అద్భుతంగా వచ్చాయి. అసలు ఆ కంటెంట్ అయితే కనుక మీరు చూడకపోతే తప్పకుండా ఒకసారి చూడండి. రాసుల వారిగా అయితే సంపూర్ణ జాతకం ఎంతో చాలా మంది ఆదరణ పొందింది. చాలా గ్రేట్. అవును గురుగారు, సక్సెస్ఫుల్. సో వాళ్ళు చెప్పిన ప్రేరణతోనే మనం అయితే నక్షత్రాల సిరీస్ చేస్తున్నాం గురుగారు. సో ఇప్పుడు వచ్చేసి మనం పునర్వసు నక్షత్రం దగ్గర ఉన్నాం గురుగారు. సో ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు అసలు ఎలా ఉంటారు, వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, అలాగే ముఖ్యంగా మనం వచ్చేసి వాళ్ళకి ఏ రంగంలో అయితే ఎక్కువగా రాణిస్తారు, ఏ రంగంలో వీళ్ళని చూడొచ్చు అని అయితే చెప్తున్నారు గురుగారు. అలానే వీళ్ళకి నక్షత్ర పొంతన, వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నా లేకపోతే వ్యాపారం కోసం చూస్తున్నా, అసలు స్నేహం చేయాలన్నా కూడా ఈ కాలంలో అయితే నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. సో అసలు ఏ నక్షత్రాల వాళ్ళతో వీళ్ళకి పొంతన ఉంటుంది అన్న విషయాలు తెలియజేయండి గురుగారు. చాలా అద్భుతమైన చివరిగా వచ్చేసి మన క్షేత్రం గురుగారు. అది అసలు ఇప్పటిదాకా యూట్యూబ్ లో అయితే ఎవ్వరూ చెప్పలేదు గురుగారు. మీరు చెప్పినట్లు అంటే ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించి పాదాల వారీగా గురుగారు క్షేత్రాల గురించి ఎంతో ఇదిగా చెప్పొస్తున్నారండి. అంటే కనుక మన లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ తిరగాలి. ఇప్పటిదాకా మన దశ ఏంటి, ఇట్లా సామాన్యంగా మనం అలా సాగిపోతూ ఉన్నాము, మన జీవితం ఎప్పుడు టర్న్ అవుతుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఆ క్షేత్ర దర్శనం అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది అని గురుగారు చెప్తున్నారు. సో వీడియోనైతే ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. చెప్పండి గురుగారు, ఇప్పుడు పునర్వసు నక్షత్రం వల్ల గుణగణాలు ఎలా ఉంటాయంటారు? తప్పకుండానమ్మా. మొట్టమొదటి పునర్వసు నక్షత్రం అంటేనే మనకు తెలుసు సాఫ్ట్ నేచర్ కలిగిన నక్షత్రం. రామ నక్షత్రం, రాముడు చక్కగా పునర్వసు నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఆయన నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఆయన లక్షణాలన్నీ ఉంటాయనేటటువంటి విషయంలో చాలా సంతోషపడతారు. శాంతి నక్షత్రం కూడా కాదు, మంచి నక్షత్రం మూలాన్ని పునర్వసు నక్షత్రంలో ఎవరు పుట్టినా, అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు. కానీ సమాజంలో ఉన్న చిన్న చిన్న నానుళ్ళు ఎలా ఉంటాయంటే కనుక కొన్ని నక్షత్రాల మీద ఏదో తెలియని అబాండాలు పడిపోతూ ఉంటాయి. మూలా నక్షత్రం మీద, ఆశ్లేష నక్షత్రం మీద, ఈ పునర్వసు నక్షత్రం మీద, ఇలా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఏదో రకరకాలు పునర్వసు నక్షత్రంలో పుడితే రాముడి నక్షత్రం, రాముడిలా కష్టాలు పాలైపోతారు. అసలు ఏంటో అర్థం, అది జనాల యొక్క సైకాలజీ ఏంటో, ఎందుకు క్రియేట్ చేస్తారో అలాంటివి నాకు అర్థం కావు. కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రామచంద్రమూర్తి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ఎన్ని సంవత్సరాలు బతికాడు, ఎన్ని సంవత్సరాలు రాజ్యభోగాలు అనుభవించాడు అని చూసుకుంటే 1100 సంవత్సరాల కన్నా ఎక్కువ బతికాడు. అర్థమైందా మీకు? అందులో జస్ట్ 14 సంవత్సరాల పాటు మాత్రమే అరణ్యవాసం. అరణ్యవాసంలో కూడా అంటే సీతాపరమైనటువంటి రోదన వల్ల తప్ప మిగతా విషయాల్లో చూసుకున్నట్లయితే కనుక చాలా కాలం పాటు దంపతులు ఇద్దరు వ్యవహారం నడిపారు, అదంతా వేరే విషయం. కానీ దాన్ని బేస్ చేసుకుని ఇంకా ఏదేదో రకరకాలుగా ఊహించేసుకుంటారు మన వాళ్ళు. కానీ నిజంగా చెప్పాలంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి గ్రాసింగ్ పవర్ విపరీతంగా ఉంటుంది. మేధాశక్తి ఎంత బాగుంటుందంటే ఇట్టే పట్టేసుకుంటారు ప్రతిదీ కూడాను. అంటే ఐక్యూ లెవెల్ అంటారు చూసారా, అది టాప్ లెవెల్లో ఉండే నక్షత్రం ఏంటంటే కనుక పునర్వసు నక్షత్రం. వీళ్ళకి చదువు విపరీతంగా వస్తుంది, శ్రద్ధగా చదువుతారు వీళ్ళు. ఎంతసేపు చదువుతారు అనేది పక్కన పెట్టండి, మిగతా వాళ్ళ గంటల తరబడి వీళ్ళు చదవక్కర్లేదు. అరగంట చదివితే మిగతా వాళ్ళు 2 గంటలు చదివితే ఎంత చదువు వస్తుందో, ఎంత జ్ఞాపక శక్తి వస్తుందో వాళ్ళకి, వీళ్ళు అరగంట చదివితే అంతలా రిసీవ్ చేసుకోగలుగుతారు చదువుని. అంటే అంత ఐక్యూ లెవెల్ బాగుంటుంది అన్నమాట వీళ్ళకి. ఇప్పుడు టీచర్స్ పాఠాలు చెప్తున్నారు అనుకుందాం, మిగతా వాళ్ళకి అర్థం అవ్వడానికి కన్నా ఒక 10 సెకండ్స్ ముందర వీళ్ళకి అర్థమైపోతుంది. అది అర్థమైందా? అంటే ఎవరైనా ఒరే దీనికి సమాధానం చెప్పండి అంటే మిగతా వాళ్ళు చేతులు వీళ్ళు ఫస్ట్ ఎత్తుతారు. అంటే అర్థం అవ్వడం, దాన్ని అర్థం చేసుకోవడంలో స్పీడ్గా వీళ్ళ బ్రెయిన్ స్పందిస్తుంది. కాబట్టి చిన్నప్పుడు వీళ్ళు బాగా చదువుతారు. అలాగే తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. తల్లిదండ్రులు వీళ్ళ తెలివితేటలు చూసి ఆశ్చర్యపోతారని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. కాకపోతే అల్లరి పెంకితనం మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కానీ అల్లరి కంట్రోల్ అయ్యే అల్లరిలా ఉంటుంది తప్ప మితిమీరిన అల్లరిలా ఉండదు. కాబట్టి భయపడక్కర్లేదు, అల్లరి చేయకుండా అయితే ఉండరు. చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తారు. ఆ అల్లరిలో కూడా ఎన్నో నేర్చుకుంటారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎంతసేపు వీళ్ళ అల్లరి కూడా ఎలా ఉంటుందంటే కనుక పాడు చేసే అల్లరి కాదు, నేర్చుకునే అల్లరి అంటారు. ప్రతిదీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏవో పట్టుకొచ్చి బొమ్మల కింద తయారు చేయడం, వాటిని అలా తయారు చేయడం, ఎక్స్పెరిమెంట్లు చేయడం, ఏవో ఇప్పేస్తూ ఉండాలి, బిగించేస్తూ ఉండాలి. ఇలాగ కొన్న వస్తువులన్నీ కూడా వాటిలో ఏముందో చూడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి.
ఇలాగ ఏ ఫోన్లో ఉన్నాయో వాటిలో యాప్స్ రకరకాల వీటి గురించి తెలుసుకోవడాలు. అంటే ప్రతిదీ తెలుగుతుంటాం ఎందుకు అన్నీ అంటూ ఉంటారు చూసారా. అలా వీళ్ళకి అక్కర్లేని వస్తువు అంటూ లేదండి. వీళ్ళ ఇంట్లో ఏ తల్లిదండ్రులకు కంప్యూటర్ ఉంది అనుకుందాం, వీళ్ళకి రాకపోయినా దాన్ని ఆన్ చేసి చూద్దాం అనుకుంటారు వీళ్ళు. అర్థమైందా? అలాగే ప్రతిదీ అంటే వీళ్ళ బ్రెయిన్ ఎలా ఉంటుందంటే తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఇదేంటో తెలుసుకోవాలనేటటువంటి ఆత్రత ఎప్పుడు వీళ్ళకి ఉండడం వల్ల వీళ్ళు అన్నీ ఆపరేట్ చేయగలుగుతారని చెప్పచ్చు. ఆఖరికి పైన ఉన్న విమానాలు కూడా కింద నుంచి నడిపేద్దాం అనుకుంటారు వీళ్ళు. అర్థమైందా? ఏదో పెద్ద జేసీబీ చూసామంటే దాన్ని అలా నడిపేయాలనుకుంటారు. అంటే నేర్చుకోవాలన్న తాపన ఆత్రత వీళ్ళలో చాలా బాగున్న కారణం చేత వీళ్ళకి చదువు బాగా వస్తుంది, స్కిల్స్ ఇంకా బాగా వస్తాయి. గురుగారు, వీళ్ళు బాల్య దశలో ఎలా ఉంటారంటారు? వీళ్ళు చిన్నప్పుడు ఏంటంటే చాలా అందంగా ఉంటారు, చాలా సాఫ్ట్గా ముద్దొచ్చేటటువంటి లక్షణాలు వీళ్ళకి చాలా బాగా ఉంటాయి. అంటే చిన్నపిల్లలప్పటి నుంచి కూడా వీళ్ళని అందరూ ఎత్తుకోవడం కానీ, అందరిలోకి తీసుకుపోవడం కానీ, ఇలాగేంటంటే చాలా ముద్దుగా ఉంటారని చెప్పొచ్చు. ఏదో క్యాలెండర్లో బొమ్మలో ఉంటారని చెప్పొచ్చు. రంగు ఎలా ఉన్నా కూడా వీళ్ళ తేజస్సు కానీ, అందం కానీ, వీళ్ళ పల్లవరస కానీ, కళ్ళు కానీ, ముక్కు కానీ, చెవులు కానీ, నుదురు కానీ, మొహంలో ఉండేటటువంటి కదలికలు కానీ, కవలికలు కానీ చాలా అద్భుతం. భుజకీర్తులు చాలా బాగుంటాయి అని చెప్పు. కాళ్ళు పొడుగ్గా, చేతులు పొడుగ్గా, వేలు పొడుగ్గా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి మంచి అందం, శారీరక పరమైనటువంటి సౌందర్యం అయితే విశేషంగా ఉంటుంది, ఆకట్టుకునేలా ఉంటుంది అందరినీ కూడాను. పెరిగే కొలది కూడా వీళ్ళలో అందం పెరుగుతుంది. అది విచిత్రం. చాలా మంది పిల్లలు బాగుంటారు కానీ పెద్ద యుక్త వయసు వచ్చేసరికి మారిపోతుంటారు. వీళ్ళ యుక్త వయసులో ఇంకా అందంగా తయారవుతారు వీళ్ళు. మధ్య వయసులో కొంచెం ఏదైనా కొంచెం అందం పాడైనా కూడా మళ్ళీ యుక్త వయసు వచ్చేసరికి చాలా అందంగా, టీవీగా, మంచి ఒక సినిమా యాక్టర్ లాగా చాలా అందంగా ఉంటారని చెప్పచ్చు. కాబట్టి అందానికి ప్రతీకలుగా ఉంటారని చెప్పిన వాళ్ళు ఆశ్చర్యపోకలేదు పునర్వసు నక్షత్రం వాళ్ళు. అందంతో పాటు తెలివితేటలతో పాటు పెద్దలంటే గౌరవ మర్యాదలు ఉంటాయి బాగా వీళ్ళకి. పెద్దలకి ఏదైనా చెప్పాను కదా, మనకి రాము నక్షత్రం వింటారు. ఫస్ట్ పెద్దలు చెబితే వింటారు. అలాని మరీ పెంకితనం లేకుండా ఉండదు. కానీ ఫస్ట్ టైం వినకపోవచ్చు, కానీ 2-3 సార్లు చెప్తే వింటారు. మిగతా పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా వినరు అనుకోండి. వీళ్ళు అలా కాదు, ఒరే అలా కాదు, అలా చెప్తే వినరా అని 2-3 సార్లు చెప్పామనుకోండి, వింటారు. ఫస్ట్ ఆ లక్షణాలు వీళ్ళకి ఉండడం కారణం చేత వీళ్ళు బుద్ధిమంతులు మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ రోజులు ఏ పిల్లలైనా సరే పెద్దల మాటలు వింటారు అంటే కుదరదు. పరిస్థితులు జనరేషన్ చాలా తేడా జనరేషన్ జెన్జీ అంతా కూడా. ఈ జనరేషన్లో కూడా ఒకటి కాకపోతే 2 సార్లు 3 సార్లు చెబితే వింటున్నారంటే అది కూడా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఆ రకంగా వీళ్ళైతే పెద్దల మాటలైతే వింటారని చెప్పచ్చు. దాంతోపాటుగా చుట్టుపక్కల ఉండే వ్యక్తుల పట్ల గౌరవంగా మెలుగుతారు. ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఎవడైనా ఏదైనా పెద్దవాళ్ళు చెబితే వినడం కానీ, ఇంట్లో వాళ్ళు చెబితే ఇంకా సరిగ్గా వినరేమో కానీ బయట వాళ్ళు చెబితే బాగా వింటారు వీళ్ళు. గురువులకి, కాలేజీలో టీచర్స్కి, లెక్చరర్స్కి విపరీతమైన మర్యాద ఇస్తారు. స్నేహితులకి బాగా ప్రాణం ఇస్తారు. స్నేహితులతో రిలేషన్స్ కానీ, లేదా మనసు పంచుకోవడాలు కానీ, బాధలు పంచుకోవడం కానీ, వస్తువులు పంచుకోవడం కానీ, వీళ్ళకి ఉన్నది వాళ్ళకి పెట్టడంలో కానీ, దానం చేయడంలో కానీ, ధర్మం చేయడంలో కానీ చాలా బాగా వీళ్ళు బాగా రిలేషన్ మెయింటైన్ చేస్తారని చెప్పచ్చు. అందుకనే వీళ్ళకి స్నేహితులు బాగా ఎక్కువ. అంతేకాదు కాలేజీలో కానీ, స్కూళ్ళలో కానీ టీచర్స్ తోటి రిలేషన్స్ చాలా బాగుంటాయి వీళ్ళకి. వాళ్ళతో బాగా మమేకం అవ్వడం కానీ, ఇందులోనూ వీళ్ళు మంచి గ్రాసింగ్ పవర్ ఉన్నటువంటి విద్యార్థులు కాబట్టి టీచర్స్ కూడా వీళ్ళు బాగా నచ్చుతారు. మార్కులు కూడా పర్వాలేదు, బాగానే వస్తాయి. అది జాతకంలో ఉండేటటువంటి గురుబలాన్ని బట్టి చదువు ఆధారపడి ఉంటుంది, బుధుని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. చిన్నపిల్లలు ఒకవేళ అది చదువు సరిగ్గా రావటం లేదంటే కనుక ఈ నక్షత్రం వాళ్ళకి జాతకంలో బుధుడు తేడాగా ఉన్నాడని అర్థం చేసుకోండి. దానికి సంబంధించినటువంటి మేధా దక్షిణామూర్తి హోమాలు, హైగిరి హోమాలు చేసుకుంటే వీళ్ళకి చదువు వచ్చేస్తుంది. అది పెద్ద సమస్య కాదు. కానీ వీళ్ళకి చదువుకు మించిన తెలివితేటలు ఉంటాయి. వీళ్ళు ఎలాగైనా బతికేయగలరు అని కాన్ఫిడెంట్గా చెప్పగలిగే నక్షత్రం వీళ్ళకి. రాముడు చూసారా, అడవిలో కూడా బతికేయగలిగాడు. అలాగా వీళ్ళు కూడా ఏంటంటే ఎక్కడ తీసుకెళ్ళి పాడేయండి, అక్కడ ఉండే పరిసర ప్రాంతాలను అర్థం చేసేసుకుని, మనుషుల్ని అర్థం చేసేసుకుని తొందరగా వీళ్ళు గెయిన్ అవ్వగలుగుతారు. తద్వారా ఏంటంటే వీళ్ళు బ్రహ్మాండంగా లైఫ్లో సక్సెస్ఫుల్ మనుషులుగా ఉంటారే తప్ప ఫెయిల్యూర్ మనుషులుగా మాత్రం నిలబడరు. ఇది ప్రధానమైన విషయం. నెక్స్ట్ వివాహం గురుగారు. వివాహం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అసలు వీళ్ళకి ఆ దశ వచ్చేపాటికి వివాహ పరంగా, కుటుంబ పరంగా ఎలా ఉంటుంది అంటారు? వీళ్ళకి మ్యారిటల్ విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం వీళ్ళు ఇష్టపడి చేసుకునే వివాహాలు చాలా ఎక్కువ ఉంటాయి. ప్రేమ వివాహాలు కానీ, ఇష్టపడే వివాహాలు కానీ చేసుకోవడానికి చాలా తాపత్రయపడతారు. కారణం ఏంటంటే వీళ్ళ యొక్క అందం అవ్వచ్చు, వీళ్ళ గుణగణాలు, లక్షణాలు అవ్వచ్చు, ఎక్కువ ఇతరులని ఆకర్షించుకునేలా ఉండడం కారణం చేత వీళ్ళని ఎక్కువగా ప్రపోజల్స్ ఎక్కువగా వస్తుంటాయి. అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, చాలా మంది ఇష్టపడతారు. కాబట్టి ఏదో ఒక సమయంలో వీళ్ళు కూడా
కాంప్రమైజ్ అవ్వడం కానీ, లొంగడం కానీ, లేదా ప్రేమించిన వాళ్ళకి బొద్దులు అవ్వడం కానీ, వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ చేస్తారని చెప్పొచ్చు. కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రుల అనుమతితోటే వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారే తప్ప రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయి వీళ్ళ విషయంలో. లవ్ మ్యారేజ్ కి అసలు ఎంత % వరకు ఛాన్స్ ఉంది? లవ్ మ్యారేజ్కి 80% ఛాన్స్ ఉంది వీళ్ళ జాతకంలో. కాబట్టి ఫెయిల్యూర్లు చాలా శాతం ఉండవు. రెండోది మంచి అమ్మాయిలతో కానీ మంచి అబ్బాయిలతో కానీ వివాహాలు అయ్యే అవకాశాలు వీళ్ళ జాతకంలో కూడా చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అది కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. జాతకంలో లగ్నాలు, దాన్ని బట్టి గ్రహాలు, లేదా కుజుదోషాలు, లేదా కాలసర్ప దోషాలు, పితృశాపాలు, సర్పశాపాలు, ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా ఉంటాయి కనుక వీళ్ళ జీవితంలో మంచి వైవాహిక జీవితం, మంచి భార్య లేదా మంచి భర్త, చక్కని కళత్రం వచ్చి వీళ్ళ లైఫ్లో పెద్ద పెద్ద మంచి మంచి ఈ యొక్క వంశాభివృద్ధిని కలగజేసుకోగలుగుతారు. సంతాన ప్రాప్తి కానీ, కుటుంబపరమైన సౌఖ్యాలు కానీ, సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానీ, అన్యోన్య దాంపత్యం కానీ, సిరి సంపద కానీ, ఐశ్వర్యం కానీ, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క వివాహ విషయాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అంటే వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వామి ఎలా ఉంటారు గురు? అంటే ఎట్లాంటి గుణాలు ఉంటాయి వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వామి? సాధారణంగా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, సమర్థులు, అందంగా ఉండేటటువంటి వాళ్ళు, సాఫ్ట్ నేచర్ కలిగినటువంటి వాళ్ళతోటే వీళ్ళకి వివాహాలు అవుతాయి. వీళ్ళని అర్థం చేసుకునే గుణాలు ఉండేటటువంటి వాళ్ళతో వీళ్ళకి వివాహాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కూడా కలత్ర స్థానం బాగుంటాయి. సప్తమ స్థానం ఖచ్చితంగా చూసి వివాహం చేసుకున్నట్లయితే కనుక వీళ్ళకి చాలా మంచి అమ్మాయి రావడం జరుగుతుంది. అదే వీళ్ళ జీవితంలో కనుక శుక్రుడు కనుక నీచంలో ఉన్నా, లేదా కలత్ర స్థానం బాగోలేకపోయినా, వీళ్ళకి రివర్స్లో ఉండేటటువంటి ఆలోచనలు కలిగినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావడం వల్ల వీళ్ళు వాళ్ళని భరించలేని స్థితికి వెళ్ళిపోతారు. అక్కడ వీళ్ళు సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ రావడం, కుటుంబ కలహాలు రావడం, లేదా రెండో పెళ్ళిళ్ళకి ప్రయత్నాలు చేయగలగడం, డైవర్స్ అవ్వడాలు అనేవి జరుగుతుంటాయి. కాబట్టి అందుకనే ఒకసారి మాలాంటి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు పంపిస్తే మేము జాతకం చూసి చక్కగా ఏదైనా దోషాలు ఉంటే చెబుతాము, లేదా ఏదైనా సమస్యలు పరిహారాలన్నీ కూడా చేయిస్తాము. అవును, ఎందుకంటే మనం కొన్ని కామెంట్స్ లో చూస్తాం గురుగారు, అంటే ఏంటంటే మీరు చెప్తున్నవి మాకు ఉన్నాయి కానీ గురుగారు మా లక్షణాలు ఉన్నాయి కానీ మాకు వివాహం అవ్వట్లేదు, ఇట్లా సంతానం కలగట్లేదు అని అయితే కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు చెప్పేది ఇలా దోషాలు ఉండటం వల్ల కూడా అవ్వదండి. ఆ దోషాలు నక్షత్రం మంచిదై ఉండి కూడా వీళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అంటే కనుక అది చదువు రాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, వివాహం అవ్వకపోయినా, సంతానం కలగకపోయినా, లేదా నష్టాలు వస్తున్నా, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నా జరుగుతున్నాయంటే నక్షత్రం బాగున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయంటే జాతకంలో దోషాలు ఉన్నాయన్నమాట. కాబట్టి కంపల్సరీగా జాతకం చూపించుకుంటే దశలు బాగులేవా, లేకపోతే ఎల్నాడిషన్ నడుస్తుందా, కాలసర్ప దోషం ఉందా, ఏ దోషం ఉంది అది మనకి తెలిసిపోతుంది. అది తెలిసిందనుకోండి బోల్డ్ పరిహారాలు ఉన్నాయి, చక్కగా చేసుకోవచ్చు. చేసుకుంటే వీళ్ళ నక్షత్రం యొక్క పవర్ పనిచేయడం మొదలవుతుంది. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ లైఫ్లో వీళ్ళ నక్షత్రం ఇచ్చే సక్సెస్ని వీళ్ళు అనుభవించగలుగుతారు, తద్వారా మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు. కాబట్టి వీళ్ళ జీవితంలో అది చాలా ఇంపార్టెంట్. కానీ నా లెక్క ప్రకారంగా అయితే కనుక మాత్రం జీవిత భాగస్వామితో రిలేషన్ బాగుంటుంది. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్, మనం ఇలా ఉందాం, ఇలా చేద్దాం, నలుగురి దగ్గర ఇలా ఉందాం, మనం మంచి లైఫ్ని అనుభవిద్దాం, పిల్లలతో ఇలా ఉందాం, పెద్దలతో ఇలా ఉందాం, ఇలా సంపాదించుకుందాం, కలిసి నిర్ణయాలు తీసుకుందాం, కలిసి జీవితాన్ని ఎదురుకు తీసుకెళ్దాం అనేటటువంటి ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుని చర్చించుకుని ఆ రకమైనటువంటి సంబంధాలు నిలబెట్టుకోవడంలో వీళ్ళు ముందరుంటారు. అర్థమైందా మీకు? అవతల వాళ్ళు ఏదైనా తప్పులు చేసినా, రాంగ్ డెసిషన్స్ తీసుకున్నా కూడా వీళ్ళు కూర్చోబెట్టుకుని ఎందుకు మనం మన జీవితాన్ని ఎందుకు ఇలా పాడు చేసుకోవాలి చిన్న విషయాలకి, ఇవి మనం సర్దుకుందాం. నాలో ఈ దోషం ఉంది నేను సరిదిద్దుకుంటా, నీలో ఈ దోషం ఉంది సరిదిద్దుకో అని ఏదో రకంగా కాంప్రమైజ్ చేయగలుగుతారే తప్ప డైవర్స్ తీసేసుకుని రెండో పెళ్ళిళ్ళు చేసేసుకోవడాలు, మిగతా వాళ్ళ బ్యాడ్ బిహేవియర్ చేయడాలు, ఏడిపించడాలు, హింసించడాలు, ఇవన్నీ వీళ్ళకి నచ్చవు. ఫస్ట్ ఈ కాలంలో ఫస్ట్ అవే కావాలి, చాలా ఇంపార్టెంట్. వాల్యూస్ ఉండట్లేదు, వాల్యూస్ ఉండటం లేదు. ఒక్కసారి అవతల వాళ్ళు నచ్చలేదా ఏడిపించడానికి ట్రై చేస్తున్నారు. అంతే. సరే మనకి తనకి పొందట్లేదు అని నీ జీవితం నీది నా జీవితం అనుకోవటం లేదు. నన్ను ఇలా అంటావా, నన్ను ఇలా చేస్తావా, నీ అంతు చూస్తా, పోలీస్ స్టేషన్లో కేసు పెడతా, కోర్టులో ఏదో పెడతా, ఏడిపిస్తా, నీకు పెళ్ళి అవ్వకుండా చేస్తా. ఇలాగ ఏంటంటే ఇది పట్టుదలకు పోతున్నారు, కక్షకారమ్యాలకు పోతున్నారు. అది ఎందుకు, అది అవసరం లేదు. చదివేనంటే ఎంత లేదన్నా మీరిద్దరు భార్య భర్తలు ఒక్కసారి పెళ్ళి అయిందంటే కనుక భార్య భర్తను కావచ్చు, భర్తను భార్య మార్చవచ్చు, పూర్తిగా మార్చుకోవడానికి ట్రై చేయాలి తప్ప సాయశక్తులే. ఎప్పుడో అది అవ్వకపోతే తప్ప సాధారణంగా అంత తొందరగా ఇలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. కానీ పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండడం వల్ల ఖచ్చితంగా అలాంటి డెసిషన్స్ అయితే తీసుకోరు, చాలా మంచి రిలేషన్స్ అయితే తీసుకుంటారు. వీళ్ళ వల్ల వీళ్ళ ఫ్యామిలీకి, తండ్రికి కీర్తి గౌరవ మర్యాదలు బాగా వస్తాయి, తల్లికి సంతోషము ఆనందము కలుగుతుంది, సోదరీమణులకి చక్కని సపోర్ట్ ఉంటుంది, గౌరవ మర్యాదలు ఉంటాయి, ప్రోత్సాహం ఉంటుంది,
అలాగే అండాదండా ఉంటుంది. అంతేకాదు ఆస్తుల్లో కానీ వ్యవహారం విషయంలో కానీ ఎందులోనైనా సరే వీళ్ళు ధర్మబద్ధంగా ఉంటారు. అంతే మోసాలు చేసేసి బతికేయడాలు, ఎవరినో నాశనం చేసేసి బతికేయడాలు, అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించడాలు ఇలాంటి వీళ్ళకి అసలు నచ్చవని చెప్పచ్చు. తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంటారు? ప్రేమ, విపరీతమైన ప్రేమ. తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమ అంటే కనుక వాళ్ళని వదిలి ఉండలేరనేంత ప్రేమలా ఉంటారు వీళ్ళు చెప్పచ్చు. వృద్ధాప్యంలో బాగా చూస్తారు, తల్లిదండ్రుల కోసం సాక్రిఫై చేయగలుగుతారని చెప్పచ్చు. ఇలాగేంటంటే తల్లిదండ్రులు అంటే విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలతో పాటుగా ప్రేమాభిమానాలు చాలా బాగా ఉంటాయమ్మా. గురుగారు, ఉద్యోగం అలాగే వ్యాపారం అసలు ఏ రంగాల్లో వీళ్ళకి బాగుంటుంది? ఏ దశ అంటే ఏ వయసుకు వచ్చినాక వీళ్ళు సెటిల్ అవుతారంటారు? ప్రధానంగా వీళ్ళకి నేను చెప్పినట్టుగా ఎక్కువగా వీళ్ళలో కూడా మామూలుగా ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా మందిని మనం చూడొచ్చు. 50-50లో ఉంటారు వీళ్ళు. ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసే వాళ్ళని మనం విడ తీసుకోగలిగితే వీళ్ళలో 50% ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే చదువు బాగా వస్తుంది వీళ్ళకి, అలాగే శాంతగుణం కలిగినటువంటి వాడు, ఓర్పు సహనం కలిగినటువంటి వారు, దాంతోపాటుగా మెరిట్ స్టూడెంట్లుగా ఉండగలిగేటటువంటి వాళ్ళు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, ప్రధానంగా విదేశీ ఉద్యోగ అవకాశాలు, సాధారణంగా ఎక్కువగా పరదేశానికి వెళ్ళగలిగే అవకాశాలు వీళ్ళకి చాలా సులువుగా వస్తుంటాయి, తొందరగా వస్తూ ఉంటాయి. ఎవరికో జాతకంలో రాహు బావులేకో, కుజుడు బావులేకో, రవి బావులేకపోతే తప్ప అవి బావులేకపోతే కూడా పరిహారాలు చేసేసుకుని మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే పరిహారాలు చేసేస్తాం, చేసుకుని వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతే మాత్రం స్టాండర్డ్గా సెటిల్ అవుతారు. విశేషంగా విదేశాల్లో సెటిల్ అయ్యి చక్కని ఐశ్వర్యాన్ని సంపాదించగలుగుతారు. చక్కగా అక్కడ కూడా ఏదైనా హోటల్స్ పెట్టడం కానీ, ఏదైనా వ్యవస్థ నిర్మించడం కానీ చేయగలుగుతారు. లేదా ఉద్యోగాల్లోనైనా సరే మంచి పొజిషన్లోకి వెళ్ళగలిగే అవకాశాలు ఉంటాయి. కానీ వ్యాపారం చేయలేరా అంటే మాత్రం వ్యాపారాలు కూడా బాగా చేయగలుగుతారు వీళ్ళు. వ్యాపారంలో కూడా తెలివితేటలు కానీ, సామర్థ్యం కానీ, ఒక చిన్న బడ్డీ కొట్టుగా మొదలైన వ్యాపారం దగ్గర నుంచి పెద్ద ఇండస్ట్రీగా తీసుకెళ్ళగే వ్యాపారం దాకా వీళ్ళు స్టెప్ బై స్టెప్ ఎదగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళని చెప్పచ్చు. కాబట్టి వీళ్ళు అది ఏదేనే కాదు, వీళ్ళకి సూట్ అవ్వని వ్యాపారం లేదంటే అతిశయోక్తి కాదు. అన్ని రంగాల వ్యాపారాలు సూట్ అవుతాయి. అందులో వీళ్ళకి స్కూల్స్, కాలేజెస్, ట్యూషన్ సెంటర్లు, కోచింగ్ సెంటర్లు ఇలాంటివితో పాటుగా ఎడ్యుకేషనల్ ఫీల్డ్కి సంబంధించినటువంటివి ఏవైనా సరే ఇంకా బాగా సూట్ అవుతాయని చెప్పచ్చు. లేదా బుక్ స్టాల్స్ దగ్గర నుంచి, పుస్తకాలు ప్రింటింగ్ ప్రెస్ల దగ్గర నుంచి, లేదా ఫ్లెక్స్లకు సంబంధించినటువంటి వాటి దగ్గర నుంచి ఇవన్నీ కూడా బాగా సూట్ అవుతాయి. దాంతోపాటుగా మామూలుగా కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి ఏమైనా మేనేజ్మెంట్స్ కానీ, ఆర్గనైజేషన్స్ చేసేటటువంటి వ్యవహారాలు కానీ, లేదా మ్యారేజ్ ఆర్గనైజేషన్స్ ఇలాంటివన్నీ చేయడాలు కానీ ఇలాంటివి బాగా సూట్ అవుతాయి. స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేసే వాళ్ళలాగా, యాక్టర్లు గాను, వాగ్దాటి కలిగినటువంటి వాళ్ళగాను, రాజకీయ నాయకులు గాను, లేదా సంఘ సంస్కరణవేత్తలు గాను కూడా వీళ్ళందరూ బ్రహ్మాండంగా సూట్ అవ్వగలుగుతారు. ఆధ్యాత్మిక పరమైన పరులు గాను, లేదా ఆస్ట్రాలజర్స్ గాను, వేద పండితులు గాను, జ్యోతిష్య పండితులు గాను ఇవన్నీ బాగా సూట్ అవుతాయి వీళ్ళకి. అలాగే ఆలయాలంటే వీళ్ళకి చాలా బాగా ఇష్టం, ధర్మం అంటే చాలా ఇష్టం. దాంతోపాటుగా వీళ్ళకి తిరగడం అన్నా, ప్రయాణాలన్నా, లేదా యాత్రలు చేయడం అన్నా, తీర్థయాత్రలు చేయడం అన్నా, లేదా ఇంట్లో పూజలు పునస్కారాలు, హోమాలు, లేకపోతే కనుక ఏదైనా దీక్షలు, ఉపవాసాలు, వ్రతాలు, నోములు చేయడం అన్నా ఇలాంటి వీటిని చాలా బాగా ఇష్టపడతారు. డివోషనాలిటీని బాగా ఇష్టపడతారు వీళ్ళు. ఆధ్యాత్మిక చింతన బాగా ఎక్కువ ఉండడం వల్ల ఆ కోవకు చెందినటువంటి వ్యక్తులతో కూడా వీళ్ళు చాలా బాగా రిలేషన్ మెయింటైన్ చేసుకోగలుగుతారు. దాంతోపాటుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వ్యాపారాలు కానీ, ఇటుకలు, ఇసుక, కాంక్రీటు, ఐరన్ దీనికి రిలేటెడ్గా చేసే వ్యాపారాల దగ్గర నుంచి, చాలా మామూలుగా హోమ్కి సంబంధించిన అప్లయన్స్ దగ్గర నుంచి, మామూలుగా ఇనప సామాన్లు అంటారు, అంటే గృహోపకరణ వస్తువులకు సంబంధించిన ఐరన్ మెటీరియల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు బాగా ఎక్కువగా వ్యాపారాలు చేసి సక్సెస్ సాధించుకోగలుగుతారు. ఎలక్ట్రానిక్స్ గూడ్స్కి సంబంధించినటువంటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడంలో కూడా వీళ్ళు ఎక్కువగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. దాంతోపాటుగా ముత్యాలు లేదా పెరల్స్ కానీ, లేకపోతే రత్నాలకి సంబంధించినటువంటి రిలేటెడ్ గాను వీటిల్లో కూడా వీళ్ళు బాగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. అలాగే ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్లు కానీ, విద్యుత్ పరమైనటువంటి వ్యవహారాలు కానీ, అగ్నిమాపక సంబంధించిన వ్యవహారాలు కానీ, లేకపోతే సోలార్ ప్లాంట్లు కానీ, విద్యుత్ ప్లాంట్లు కానీ, లైట్లు, వీటికి సంబంధించినటువంటి విషయాల్లోనూ ఇలాంటి వ్యాపారాల్లో కూడా ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలుగుతారు. ఇలాగా అనేక రంగాలు వీళ్ళకైతే బాగా సూట్ అవుతాయమ్మా, వ్యాపార పరంగా చేసుకోదలుచుకున్నట్లయితే. గురుగారు, నక్షత్ర పొంతన చెప్తారా? వీళ్ళకి ఏ నక్షత్రం వాళ్ళతో వివాహం కోసం చూస్తున్నా, లేకపోతే వ్యాపారం కోసం చూస్తున్నా, ఏ నక్షత్రాలు వాళ్ళకి వీళ్ళకి సూట్ అవుతారంటారు? తప్పకుండానమ్మా. అయితే ప్రధానంగాను అశ్విని నక్షత్రం, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర 2వ పాదం వాళ్ళు, పునర్వసు 1-2 పాదం వారు, ఆశ్లేష నక్షత్రం, పుబ్బ, ఉత్తర 3వ పాదం, హస్త, స్వాతి, విశాఖ 1-3 పాదాలు, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం 1-3 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాల వాళ్ళతోటి వివాహపరంగా కానీ, లేదా
వ్యాపార పరంగా కానీ, స్నేహపరంగా కానీ, లావాదేవీల పరంగా కానీ, రిలేషన్స్ పరంగా కానీ ఏ రకంగా చూసుకున్నా కూడా వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళతోటి వ్యవహారాలన్నీ కూడా వీళ్ళు నడుపుకోవచ్చమ్మా. తప్పకుండా గురుగారు ఇప్పుడు వీళ్ళకి కలిసి వచ్చే రంగు, దిక్కు ఇవి చెప్తారు? తప్పకుండానమ్మా. అయితే వీళ్ళకి ప్రధానంగా కలిసి వచ్చేటటువంటి రంగులు ఏంటంటే కనుక వీళ్ళకి పసుపు రంగు బాగా కలిసి వస్తుంది. అలాగే వీళ్ళకి కలిసి వచ్చే వారం గురువారం బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే దిక్కు ఉత్తరం దిక్కు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అంటే ఏదైనా వ్యాపారం పెట్టాలన్నా, వివాహ ప్రయత్నాలు చేయాలన్నా, ఉద్యోగ ప్రయత్నాలు చేయాలన్నా, సంథింగ్ ఏదో అనుకోండి, వాళ్ళ ఇంటి నుంచి కానీ వాళ్ళ ఊరు నుంచి కానీ ఫస్ట్ ప్రయత్నం ఉత్తరం వైపు నుంచి ప్రయత్నం చేసుకున్నట్లయితే వీళ్ళు బాగుంటుంది అనమాట. ఇక వీళ్ళకి అదృష్ట సంఖ్య 5గా కనపడుతుంది. దాన్ని వినియోగించుకున్నట్లయితే వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. తప్పకుండా గురుగారు. ఇప్పుడు మనం వచ్చేసి క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. వీళ్ళకి అసలు మన స్థితి బాగాలేదు, లేకపోతే వివాహ ప్రయత్నం ఏ ప్రయత్నం చేస్తున్నా కూడా మనకి సఫలీకృతం అవ్వట్లేదు అన్నప్పుడు అసలు ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ దశ మారుతుందండి? తప్పకుండా. ఇప్పుడు ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క ప్రత్యేక క్షేత్రం ఉంది. అంచేత పునర్వసు నక్షత్రంలో 1వ పాదంలో కనుక వీళ్ళు పుట్టారనుకోండి, వీళ్ళు కులాలపాలెం అని ఉంది. కులాలపాలెం అది అక్కడ శ్రీ పునర్వసులింగేశ్వర స్వామివారు ఉంటారు. ఈ నక్షత్రం పేరుతోటే ఆయన దర్శనం చేసుకోవాలి. ఇక 2వ పాదం పునర్వసు నక్షత్రం 2వ పాదం అయితే కనుక జీ మావిడాడ అంటే గొల్లల మావిడాడ అని ఉంటుంది. శ్రీ రామలింగేశ్వర స్వామివారు ఉంటారు అక్కడ. ఆ శివాలయం దర్శనం చేసుకోవాలి. ఇక పునర్వసు నక్షత్రం 3వ పాదం వారు అయితే కనుక ద్వారపూడిలో శ్రీ ద్వారకేశ్వర స్వామివారిని ఉంటారు. ఆయన దర్శనం చేసుకోవాలి. ఇక పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు తాపేశ్వరం ఉంటుంది. అక్కడ తాపేశ్వరంలో తాపేశ్వర స్వామివారిని ఉంటారు. ఆయన దర్శనం చేసుకున్నట్లయితే కనుక వీళ్ళకి చాలా విశేషంగా జాతకంలో ఉండే దోషాలు పోతాయి, లేదా నక్షత్రపరమైనటువంటి దోషాలు పోయి నక్షత్రం యొక్క వైబ్రేషన్స్ పాజిటివ్నెస్ పెరిగి వీళ్ళకి అన్ని రంగాలలోనూ కూడా మంచి స్థాయికి వెళ్ళగలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ క్షేత్రాలన్నీ ఎక్కడ ఉన్నాయి గురుగారు? ఇవన్నీ కూడా ద్రాక్షారామకి సమీపంలో ఉన్నాయి. కాబట్టి పంచారామ క్షేత్రమైనటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్రాక్షారానికి వచ్చేసారు అనుకోండి, ఫస్ట్ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి లొకేషన్ పెట్టుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన గ్రామాల్లో ఏదో గ్రామానికి మీ యొక్క నక్షత్రానికి మీ పాదానికి ఏదైతే ఆలయం చెప్పానో ఆ ఆలయం చాలా దగ్గరలో 30 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. 30 కిలోమీటర్ లోపలే. అంటే ఈ 30 కిలోమీటర్ సరౌండింగ్లో ఈ ఆలయాలన్నీ ఉంటాయి. కాబట్టి చక్కగా మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మీ లైఫ్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు మీరు అలా తూర్పుగోదావరి జిల్లా వైపు వచ్చినప్పుడు చక్కగా దర్శనం చేసుకోండి, లేదా అభిషేకం కూడా చేయించుకుంటే ఇంకా విశేషమైన ఫలితం మీకు కనపడుతుందమ్మా. ఓకే గురుగారు, చివరిగా వీళ్ళకి అసలు వీళ్ళ మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి గురుగారు? వీళ్ళ మైనస్లు ముందర చెప్పుకుని ప్లస్లు తర్వాత చెప్పుకుందాం. అలాగే గురుగారు. ప్రధానంగా వీళ్ళ మైనస్లు ఏమిటంటే కనుక వీళ్ళకి సాఫ్ట్ నేచర్, సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి తొందరగా కృంగిపోతారు. ఎవరైనా మాట్లాడినా, మాట జారినా, ఎవరైనా తిట్టినా, ఎవరైనా ఏదైనా చేసినా వీళ్ళు తొందరగా దాని నుంచి బయటపడలేరు. తొందరగా ఫీల్ అయిపోయి కృంగిపోయి చాలా కాలం పాటు మనోవేదానికి గురయ్యే లక్షణాలు వీళ్ళకి బాగా ఉన్న కారణం చేత కొంచెం అది వీళ్ళ జీవితంలో కొంచెం వీళ్ళని మానసికంగా ఇబ్బంది పెడుతుందని చెప్పచ్చు. దాంతోపాటు వీళ్ళ జీవితంలో అనవసరమైన వ్యక్తులు నమ్మి నమ్మక ద్రోహాలకి గురవడం వల్ల కానీ, డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేసి మోసపోవడాలు కానీ, చేబదులు ఇచ్చి కావలసిన వాళ్ళే కుటుంబ సభ్యులే లేకపోతే స్నేహితులేనో ఏదో చేబదులు డబ్బులు ఇచ్చి అవి తిరిగి రాక గొడవలు పడి అనవసరంగా మనస్తాపానికి గురవడం కానీ, అలాంటి కుటుంబ కలహాలు, ఆస్తి తగాదులు, రకరకాల వ్యవహారాల వాటి వల్ల కోర్టు కేసులు ఇరుక్కుని అనవసరంగా తిరగడాలు కానీ, మానసిక వేదనకి గురవడం ఫస్ట్ అన్నింటికన్నా ముఖ్యంగా, డబ్బు కన్నా ముఖ్యంగా, అలాగే లేనిపోయినటువంటి చికాకులోని ఇరుక్కోవడం కానీ, పని చేసే చోట కానీ, వ్యవహారం చేసే చోట కానీ అవమానానికి గురవడాలు కానీ, లేదా చెయ్యని తప్పుకి నిందారోపణలు కానీ, ఇవన్నీ వీళ్ళ జీవితంలో చాలా ఎక్కువగా వీళ్ళని బాధ పెడుతూ ఉంటాయి. దాంతోపాటుగా వీళ్ళకి ప్రేమించేటటువంటి వయసులో కూడా వీళ్ళు ఆ ఆటుపోటుల్ని తట్టుకోలేక, లేదా ఆ రిలేషన్ విషయాల్లో కూడా కొన్ని మానసికపరమైన పరిపక్వత లేకపోవడం వల్ల కానీ, కొంచెం అవతల వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల కానీ ఇబ్బంది పడ్డాం. ఒకానొక సమయంలో వీళ్ళకి ఫ్యామిలీ డిస్టర్బెన్స్లు రావడం, భార్యతో అవ్వచ్చు, కుటుంబ సభ్యులతో అవ్వచ్చు, నలిగిపోవడం, ఆ కారణాలుగా నలిగిపోవడాలు, ఇవన్నీ వీళ్ళ జీవితంలో బాగా ఇబ్బంది పెడతాయి. అలాగే రుణబాధలు ఒకానొక సమయంలో వీళ్ళకి ఏంటంటే కనుక 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో రుణబాధలు, ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, ఏదైనా ప్రాపర్టీస్ కొనడం వల్ల, ఏదైనా పెట్టుబడి పెట్టడం వల్ల రుణాలు చేసి అవి తొందరగా తీరక నలిగిపోవడాలు, ఆర్థిక ఇబ్బందులు, కూరుకుపోవడాలు, ఇవి వీళ్ళ జీవితంలో మైనస్ పాయింట్లుగా చెప్పచ్చు. దాంతోపాటుగా హెల్త్ ఇష్యూస్ దగ్గర చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి కూడా జీవితంలో అనవసరమైన ప్రమాదాలకి గురవడం కానీ, లేదా ఎవడో మనం సరిగ్గా వెళుతున్న ప్రయాణం చేస్తుంటే అవతల వాడు కుదరాలు కానీ, లేదా రాంగ్ డైరెక్షన్స్లో వ్యవహారాలు చేయడం వల్ల కానీ, లేదా చిన్న పడిపోవడాలు, కాలు విరగడాలు, చేతులు విరగడాలు, ఇలాంటి వాటి వల్ల యాక్సిడెంట్ల ప్రభావాలు ఇవి ఎక్కువగా ఉంటుంటాయి.
సాధారణంగా వీళ్ళు వ్యసన పరులు ఉంటారు, ఉన్నా కూడా తక్కువగా ఉంటారని చెప్పొచ్చు. కానీ ఆ వ్యసనాల వల్ల కూడా వీళ్ళ జీవితంలో ఎక్కువగా నష్టాలు ప్రమాదాలని చవి చూస్తూ ఉంటారు వీళ్ళు. ఆరోగ్యపరంగా పూర్తిగా ఆరోగ్యం అయితే చాలా మంచి ఆరోగ్యమే, కానీ వీళ్ళు చేసుకునే పొరపాట్లు, ఆహార లౌల్యం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. మనం చెప్పుకోవడం మర్చిపోయాం. తిండికి ఎక్కువగా ఇదవుతారు వీళ్ళు. అంచేత ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల కానీ, లేదా ఫుడ్ కంట్రోల్ లేకపోవడం వల్ల కానీ, సరైన వ్యాయామాలు చేయకపోవడం వల్ల కానీ వీళ్ళ జీవితంలో తొందరగా అనారోగ్యానికి బానిసలయ్యే పరిస్థితులు, శారీరక పరమైనటువంటి రుగ్మతలు ఎక్కువగా ఇబ్బంది పెట్టడం, దానివల్ల హాస్పిటల్ పాలవడాలు, ఈ మందులు మాత్రలు వాడాలు, తొందరగా బాడీ సిక్ అవ్వడాలు, ఏదైనా అనవసరంగా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు తొందరగా వస్తుండాలు, చిన్నతనంలో కూడా తొందరగా ఇన్ఫెక్షన్లు రావడాలు జరుగుతుంటాయి వీళ్ళకి. ఆ అస్తమాటు చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు గురవడాలు, దానివల్ల కొంచెం ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే తగ్గడానికి లేట్ అవుతుండాలు, ఇలా కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వీళ్ళ జీవితంలో బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా జాతకంలో దోషాలు ఉండడం వల్ల ఇంకా ఎక్కువైపోతుంటాయి. కాబట్టి ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా కూడా ఒకసారి జాతకం చూపించుకుని మాలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే జాతకం చూస్తాం, ఏ దశ నడుస్తుందో చూస్తాం, దాన్ని బట్టి దానికి ఏదైనా వాళ్ళకున్న సమస్యకి అప్పుడు ఆ సమయంలో పర్టికులర్ సమయంలో ఏ సమస్యతో అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, అది ఏ సమస్య అయినా అవ్వచ్చు, దానికి ఏ గ్రహాలకు జపాలు చేయాలో, ఏ హోమాలు చేయాలో, ఏ దేవతారాధన చేయాలో మేము చేయిస్తాం. చేయించి వాడికి పరిహారాలు చేయించడం వల్ల కూడా వీళ్ళ జీవితంలో అలాంటి పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి మమ్మల్ని సంప్రదించవచ్చు. ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ చేస్తే మేము చూస్తాం జాతకం. తద్వారా వీళ్ళు ఈ మైనస్ల నుంచి బయటపడగలుగుతారు. ఇలాంటి మైనస్లన్నీ వీళ్ళ జీవితంలో ఉంటాయన్నమాట. గురుగారు, అసలు జనరల్గా వీళ్ళు ఏ టైంలో, అంటే ఏ వయసులో సెటిల్ అవుతారంటారు? 30 సంవత్సరాల వయసు వీళ్ళకి బ్రహ్మాండమైన సెటిల్మెంట్ వచ్చేస్తుంది, అనుమానం ఏమీ లేదు. అప్పటిదాకా కూడా ఏంటంటే స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తారు. లేట్ సెటిల్మెంట్ అయితే ఉంటుంది, కానీ ఒకసారి సెటిల్ అయ్యాక మాత్రం చాలా స్టాండర్డ్గానే సెటిల్ అవుతారు, భయపడక్కర్లేదు. ఇంకా వీళ్ళు పాజిటివ్ గురించి చెప్పుకుందాం. పాజిటివ్ గురించి చెప్పుకోదలుచుకుంటే వీళ్ళ అందం, వీళ్ళ మాట తీరువు, సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు, పలుకుబడి, అలాగే వీళ్ళకి కష్టపడే గుణం బాగా ఉండడం, సంపాదన పట్ల ఆసక్తి విపరీతంగా ఉండడం, కొత్త పనులు నేర్చుకోవాలని తాపత్రయం ఉండడం, అలాగే ప్రపంచంలో అప్డేట్ అవ్వడానికి ప్రయత్నం చేయడం, ముందుండడానికి ప్రయత్నం చేయడం, రేసుల్లో ముందుండడానికి ప్రయత్నం చేయడం, సాగడం అంటే కనుక పట్టుదల, కృషి, ఓర్పు, సహనం వీళ్ళకి బాగా ఉండడం వల్ల పెద్ద పెద్ద వ్యవస్థలో వీళ్ళు ఎక్కువగా సాగగలుగుతారు. ఏదైనా దెబ్బలు తిన్నా, నష్టపోయినా మళ్ళీ తిరిగి లేవగలుగుతారు. వీళ్ళు మోటివేట్ చేసుకోగలుగుతారు. అలాగే ఈ సమాజంలో ఉండే వ్యక్తుల ద్వారా, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా వీళ్ళు అవకాశాలు పొందగలుగుతారని చెప్పచ్చు. రాజకీయ పదవులు పొందగలుగుతారు, సినిమాపరమైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు, పారిశ్రామికవేత్తలుగా ఎదగగలుగుతారు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టగలుగుతారు, అలాగే ప్రభుత్వపరమైనటువంటి పథకాలని, సబ్సిడీలు, వాటిని వీళ్ళు అందుకోగలుగుతారు. తద్వారా వీళ్ళు చక్కని విజయాన్ని పొందగలుగుతారు. దాంతోపాటుగాను ఫ్యామిలీ రిలేషన్స్లో చాలా మంచి అనుకూలమైనటువంటి దాంపత్య జీవితాన్ని, చక్కని సంతాన ప్రాప్తిని పొందగలిగి పిల్లలతోటి సంతోషంగా కాలం గడపగలుగుతారు, నేచర్ని ఎంజాయ్ చేయగలుగుతారు, ప్రయాణాలు బాగా చేయగలుగుతారు, మంచి ఫుడ్ని ఆస్వాదించగలుగుతారు, అలాగే మంచి గృహాన్ని పొందగలుగుతారు. వీళ్ళు గృహయోగం చాలా బాగా ఉంటుంది వీళ్ళకి. పరిసర ప్రాంతాలనే బాగా, అంటే చుట్టుపక్కల వాళ్ళతో రిలేషన్స్ బాగా మెయింటెనెన్స్ చేయడం వల్ల ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి బంధువులు ముఖ్యమా, మన పక్కన ఇరుగు పొరుగు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమా అన్నట్లయితే కనుక వాళ్ళకన్నా వీళ్ళకి పెద్ద పీట వేయాలి. కారణం ఏంటి చెప్పండి? బంధువులు ఎప్పుడో సంవత్సరానికో 6 నెలలకో పండుగలకు వస్తారు, కానీ నిత్యం మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో మనకి ఏదో ఒక రకమైనటువంటి ఆ అనుబంధం ఉందనుకోండి, వాళ్ళ బంధువుల కన్నా ఎక్కువ మనకి సేవ చేస్తారు. మన ఇంట్లో కూర వాళ్ళ ఇంట్లో మంచి కూర చేశారు, పట్టుకొచ్చి పెడుతుంటాడు. మన ఇంట్లో ఏదైనా ఉందనుకోండి, మిగిలిపోయింది వాళ్ళు పట్టుకెళ్ళి పెడుతూ ఉంటాం. ఇలా ఏదైనా కాదు, ఏదో సడన్గా ప్రమాదమే జరిగింది మన ఇంట్లో, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఎవరో లేరు, పక్కింటి వాడు మంచివాడు, మన పొరుగు మనకు టక్మను కార్లో తీసుకెళ్తానంటాడు. అదే మనకి బంధువులు ఉంటాడు, ఎక్కడో ఉంటాడు 100 కిలోమీటర్లోనే 500 కిలోమీటర్లు, ఫోన్ చేస్తే ఉంటాడు, అయ్యో పాపం అలా జరిగిందా అని అంతా అయిపోయాక పరామర్శ చేయడానికి వస్తాడు. అంతే. అంటే నేను చెప్పగలిగేది వీళ్ళ జాతకంలో వీళ్ళ యొక్క లక్షణాలు నేబర్స్ తోటి, వీళ్ళు కమ్యూనికేషన్స్ తోటి అలా ఉండగలగడం వల్ల వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు వీళ్ళని బాగా హక్కును చేర్చుకోగలుగుతారని చెప్పచ్చు. అవి దాంతోపాటుగా వీళ్ళ చదువు, తెలివితేటలు, సంస్కారం, స్కిల్స్ అద్భుతం, అమోఘం అని చెప్పచ్చు. వీళ్ళ తెలివితేటలే వీళ్ళ పెట్టుబడి అని చెప్పచ్చు. వీళ్ళు దానివల్ల వీళ్ళు గౌరవించబడతారు. అలాగే సంఘంలో కూడా ఈ ఆధ్యాత్మిక చింతన వల్ల కావచ్చు, మంచితనం వల్ల కావచ్చు, అందరూ వీళ్ళు ఇష్టపడతారు. అందం వల్ల అవ్వచ్చు, వీళ్ళని బాగా ఇష్టపడతారు. ఇవన్నీ వీళ్ళ జీవితంలో ప్లస్ పాయింట్లు. వీళ్ళకి పట్టుదల, కృషి బాగా ఎక్కువ, ఏదైనా నేర్చుకోగలుగుతారు. వీళ్ళు నేర్చుకోలేని విద్య అంటూ లేదు, మనసు పెట్టాలంతే. మనస్ఫూర్తిగా మనసు పెడితే వీళ్ళకి రాని విద్య లేదు కాబట్టి బ్రహ్మాండంగా విద్యలు నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఇవన్నీ వీళ్ళ జీవితంలో ప్లస్ పాయింట్లు. జాతకంలో బలాలు ఉన్నాయా,
పునర్వసు నక్షత్రం వాళ్ళు చాలా అదృష్టవంతులు. జాతకం బలహీనంగా ఉందా, ఇప్పుడు నేను చెప్పిన యోగాలన్నీ పాడు చేసుకుంటారు వీళ్ళు. అందులో ఏది ఏమైనా కూడా దైవ బలం జాతక బలం చాలా ముఖ్యం అండి ఏ మనిషికైనా సరే. అది ఒక్కసారి చెక్ చేసుకుని, ఇప్పుడు ఏ మనిషికైనా సరే ఒకసారి హెల్త్ చెకప్ చేసుకున్నారనుకోండి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాడికి ట్యాబ్లెట్స్ వేసేసుకున్నారనుకోండి, మన బాడీ ఎలాగైతే స్పీడ్గా స్పందించి ఉంటుందో అలాగే జాతకం కూడా. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవడం, రాబోయే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా చెక్ చేసుకోవడం, రాబోయే రోజుల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది ముందరే పరిహారాలు చేసేసుకోవడం, లేదా జాగ్రత్త పడడం చేసుకుంటూ ఎదురుకు వెళితే ఎవరైనా సరే లైఫ్లో పడిపోకుండా ఎదుగుతారు. అది చాలా ముఖ్యం. ఇప్పుడు 10 మెట్లు ఎక్కి 4 మెట్లు దిగుతుంటే ఉపయోగం అంతే కదా. నెమ్మదిగా ఎక్కినా ఎక్కుతూ ఉంటే ఏదో ఒక రోజు వెళ్తారు. కాబట్టి పునర్వసు నక్షత్రం వాళ్ళు యోగ పురుషులు, అదృష్టవంతులు అని ఫైనల్గా చెప్పచ్చు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, పునర్వసు నక్షత్రం వాళ్ళ గురించి అయితే గురుగారు ఎంతో క్లియర్గా తెలియజేశారు. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అంటే ఒకసారి స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసి నేరుగా గురుగారిని సంప్రదించవచ్చు. అలాగే మన వీడియో మీకు ఎలా అనిపించింది, గురుగారు చెప్పిన లక్షణాలు మీలో ఎంత % వరకు ఉన్నాయో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అది మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది, అలాగే నెక్స్ట్ వీడియోకి ఉపయోగపడుతుంది కూడా. ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోద్దు. అలాగే పునర్వసు నక్షత్రం వాళ్ళందరికీ చేరేలాగా షేర్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.